తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసంపై హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుపతి రెడ్డి నివాసం మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండగా ఈ ప్రాంతం ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిధిలో నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో దుర్గం చెరువు ప్రక్కన ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ వాసులకు కూడా హైడ్రా నుండి నోటీసులు అందాయి. నెలలోగా అక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఉన్న అమర్ కోఆపరేటివ్ సొసైటీలో నివసిస్తున్న తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కావడంతో ఈ వార్త ప్రజల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్న ఈ నివాసంపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. హైడ్రా అధికారుల ప్రకటన ప్రకారం మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలోని కొన్ని నిర్మాణాలు పూర్తిగా ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్నాయి. ఆల్రెడీ డిమాలిషన్ ఉంటుంది, మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అన్నీ జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది ఎఫ్టీఎల్లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటట్టు విధంగా చేస్తారు. ఈ ప్రాంతంలో నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోనుందని ప్రభుత్వం గతంలోనే చెప్పింది. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజ్ల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్లి గండిపేటలో కలిపినారు. ఇంతకు మునుపు ఈ ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది కూడా ఈ విషయం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.